మా ఫ్రెండ్ అమ్మ నీట్గా సర్దుకుంటుంది ఇళ్ళల్లో. మా వాయన ఏమంటున్నాడంటే, యూట్యూబ్ ఎందుకు సరిగ్గా వీడియోలు పెట్టకుంటే, సరిగ్గా తీయకుంటే, కష్టపడకుంటే యూట్యూబ్ ఎందుకు నీకు, తీసేయి, డిలీట్ చేయి అంటున్నాడు. ఒకటేసారి ఈ మాట అన్నాడు పొద్దున్నే, ఈరోజు పొద్దున్నే. మంచిగా వీడియోలు, ఏదైనా మంచి మంచి వీడియోలు అన్నీ పెట్టుకుంటే బాగుంటుంది. ఏదో ఏదో పెడుతుంటావు. కొంచెం మంచి మంచి వంటలు, విలేజ్ స్టైల్ వంటలు చేసుకుంటా వీడియోలు పెట్టు. నీకు ఎందుకు ఇస్తున్నావు? అట్టడి వల్ల చేయకుంటే, కష్టపడకుంటే నీకు యూట్యూబ్ లేదు. కష్టపడితేనే ఫలితం ఉంటుంది యూట్యూబ్లో అని ఈరోజు పొద్దున్నే క్లాస్ ఇచ్చినాడు. కష్టపడేలాగుంటేనే నువ్వు యూట్యూబ్ పెట్టు, లేదంటే డిలీట్ చేయి, అవసరంలా. ఇప్పటికి సంవత్సరంన్నర అవుతుంది యూట్యూబ్ పెట్టి. సంవత్సరంన్నరలో నీకు వచ్చిన పేమెంట్లు ఈలోపు మనం ఏదైనా వర్క్ చేసుకున్నా కూడా ఉంటుంది. ఇదంటే ఇంకా నువ్వు ఖచ్చితంగా బయటికి వర్క్కి వెళ్ళాలా, చేసుకోవాలా అని ఏమనర్లేండి. నీకంటూ ఒక స్థాయి రావాలా, నీకంటూ ఒక గోల్ నెరవేరాలంటే కష్టపడు, ఫలితం వస్తుంది అని చెప్పబట్టినాడు థామస్ గారు ఈరోజు. అదే నేను ఏం నిర్ణయించుకున్నానంటే, మన ఛానల్లో ఎక్కువ శాతము విలేజ్ లైఫ్ స్టైలు, నా డైలీ లైఫ్ స్టైల్ నా ఛానల్లో ఉంటుంది. నా డైలీ రొటీన్, మై స్టైల్, మై బ్లాగ్, నా లైఫ్ స్టైల్ నా ఛానల్లో ఉంటుంది. కానీ కొంచెం కొత్తగా క్రియేట్ చేయాలనుకుంటున్నా. అది కొంచెం వస్తాయి రాంగా కొంచెం నేను కూడా ట్రై చేయాలా. నేను అనుకునేది వేరు, మా హస్బెండ్ చెప్పినట్టు నేను అనుకునేది వేరు, నేను చేసేది వేరు. కొంచెం కొత్తగా క్రియేట్ చేసి కొత్తగా చూపించాలంటే కొంచెం ఉండాలి అంతో ఇంతో. అందులో నా ఫోన్ కూడా కొంచెం సరిగ్గా లేదు. కెమెరా క్వాలిటీ తగ్గిందని కాదు, తగ్గదు. కెమెరాలు క్వాలిటీ సరిగ్గా లేదు. ఇవెల్లా కొంచెం సెట్ చేసుకొని ఖచ్చితంగా మీ ముందుకు మంచి మంచి వీడియోలతో నేనైతే యూట్యూబ్ స్టాప్ చేయను. మా ఆయన చెప్పినట్టు కష్టపడితేనే ఫలితం ఉంటుంది. నిజం ఈ మాట అయితే. కొత్తలో నేను మానిటైజేషన్ కానీ చాలా కష్టపడినా. గూగుల్ పిన్ వచ్చినప్పుడు నేను పట్టలేని సంతోషం. యూట్యూబ్ నుంచి గూగుల్ పిన్ వచ్చినప్పుడు చూద్దాం. ఇప్పుడు నుంచి మనము సబ్స్క్రైబర్ రీచ్ అవ్వాలా. మనకంటూ యూట్యూబ్లో ప్రతి నెల ఒక అదర్ పర్సన్ వర్క్కి వెళ్తే ఎలా అమౌంట్ వస్తుందో ప్రతి నెల అలా అమౌంట్ రావాలని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా కష్టపడాల. టువాల కట్టుకోనికి
టువాలు కట్టుకున్నాడు అని సిగ్గుపడుతున్నాడు, కనిపించుకున్నాడు. చూడండి నేను వీడియో తీస్తుంటే నాకెళ్ళేది వచ్చింది. ఏం కలాట చూసాను. లేయవా లేయవా లేయవా? ఎందుకు? టైం ఏంటందో తెలుసా? 9 అయ్యింది. నువ్వు ఎప్పుడు లేచి ముఖం కడుపుతావు? ఉండు, నువ్వు చాలా చేస్తున్నావు ఈ మధ్య. మా అమ్మ అండి మొన్న ఏం చేసిందంటే, నేను సబ్బు తయారు చేసుకున్నాను, మీకు ఆల్రెడీ చూపించిన కదా సబ్బు. ఇప్పుడు కూడా చూపించా చూడరి. ఉండు, నువ్వు ఆనండు, నీ గురించి చెప్పాలా? నువ్వు చాలా అతికంగా చేయబట్టినావు ఈ మధ్య. పొద్దున్న లేచిన నుంచి చల్లగా నీళ్ళ దగ్గరనే ఉంటావు. అవసరం నువ్వు జలుబు పట్టదా? గుడ్ మార్నింగ్ చెప్పు అందరికి. అందరికీ కాదు, నా కెమెరాకి, నా ఫోన్కి చెప్పు. గుడ్ మార్నింగ్. చూడండి థామస్ గారు ఏం చేస్తున్నారు. ఏందే ఉంది? కందిపోయేటట్టున్నాడండి మా ఆయన, నాకన్నా తెల్లగా. కుళ్ళు పుడుతుంటుంది నాకు. నువ్వా? మంచిదే అనుకున్నానులే. ఇదల్లా నువ్వు బురద చేస్తావు చూడు. నిజంగా ఎంత చెప్పినా నీకే దబగ్గని చిట్టాదులే. ఏంది చిట్టాది? బండి మీద పోయేటప్పుడు చిట్టాది. ఆల్రెడీ ఇంకా బేట పెట్టుకున్నావన్నీ. ఇంకా నేను కూడా డ్యూటీకి వెళ్ళాలండి ఇంకా మా వాయనతో. కాకడాల చెట్టు ఇది. ఫోన్ తీసుకున్నాము, పోయి డబ్బులు 1000 రూపాయలు తెచ్చా అంటుంది మా అక్క. ఫోను తీసుకున్నాము అంటుంది. పింఛన్ వచ్చినాకంట. ఈ మనిషి ఇంకా పక్కనే ఉంటాడు. నీళ్ళు ఫోన్ తీసుకుంటే ఇంకా ఫోన్ కంటూ వేసుకోవాల్సిన ఇస్తాను. నేను పని పెట్టినాక తీసుకోవాలని అనుకుంటాను. కంతులు అన్నితోనే కట్టించా. ఏమి ఒక 2 కడుతుంది 2000. అంతే కదండి, అంతే కదా. ఏంటి ఏంటి గుర్తులేడు నాకు తెలు అంటది మళ్ళా. ఈమె ఏం చేసిందంటే, ఈమె చిన్నపిల్ల ఉండు నేను చెప్పని ఆడా నీ గురించి చాలా చేస్తున్నాను. చిన్న పిల్ల కన్నా అభిమానమైంది. మొన్న నేను సోప్ తయారు చేసుకున్నాను, ఫేస్ సోప్తో తయారు చేసుకుని మీరు కూడా చూసినారు. ఈమె కూడా చూసింది నేను సోప్ తయారు చేసుకునేది. ఇది అంట ఏందో ముద్ద అనుకొని సోప్ ఇటు ఉండదంట, మామూలుగా సోపు సబ్బు ఇటు ఉండదు కదా అని పడేసింది. ఆవిడ పడేసింది, బండల అవతల పడేసింది దీన్ని. నేను ఎట్ట కనుక్కున్నా, వాసన చూసుకుంటా వాసన బట్టి కనుక్కున్నా. ఇది స్మెల్ బాగా వస్తుంది వాసన, పేర్ సోపు. చెప్పు వాళ్ళకు, నువ్వు చెప్పాల్సిందే. చెప్పుడు. పడేసినావా లేదా? పడేసినావా లేదా? ఒప్పుకో. సబ్బు పడేచ్చాది, తయారు చేసుకునే సబ్బు పడేసింది. మళ్ళీ ఎప్పుడన్నా పడేసావా? పడేవు కదా. పడేసినావు అనుకో గొంతు విసుకుతాటనే. సబ్బు కష్టపడి నేను యూట్యూబ్లో ఆడ ఈడ చూసి
మచ్చలవానికని నేను సబ్బు తయారు చేసుకుంటే పడేసింది. తెచ్చుకునే నేను మళ్ళా పక్కన బండాలతల అవతల వేసింది చేలో. అది తెచ్చాలి. మా ఇంట్లో ఈరోజు వచ్చేసి ఒట్టిపొడి పప్పు. రెండు దోశలు ఏం సరిపోతాయి, అందుకే అన్నం పెట్టినా. టైం అవుతుంది, నువ్వు తొందరగా లేయాలా. నీకు ఎప్పుడు టైం అవుతుంటుంది, పొద్దుగాలుగా లేయాలా. చీకట్లో నేను లేచావు మళ్ళీ పనుకుంటావు, చెల్లు చూసుకుంటా. చీకట్లో లేచంటే జలుబు పడుతుంది, లేయకూడదు నాకు. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్తేర్ థామస్ డైలీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఏంటి స్క్రాఫ్ కట్టుకుంది అనుకుంటున్నారా? బయటికి అయితే వెళ్తున్నాను. ఫుల్ జలుబు పట్టింది. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్ మీ సబ్స్క్రైబ్ నాకు చాలా అవసరం. బయటికి అయితే వెళ్తున్నాను ఈరోజు, కొంచెం పనింది, అలానే కొంచెం చూపించుకోవాలి. నేను కూడా హెల్త్ కూడా ఏం బాగాలేదు, జలుబు మొత్తం. ఇంకా మా ఆయన అసలు తెగనీయడు. నేను పొద్దున్నే లేచి రోజు ఈ జలుబు ఎందుకు తగ్గడం లేదంటే, మా చుట్టుపక్కలంతా వరిమొళ్ళు ఉన్నాయి. వర్షం అంట మంచు కురిసినట్టుగా వర్షం, అంటే వర్షంలాగా మంచు కురుస్తుంది రోజు మార్నింగ్ టైము. అది కాక చెరువు ఉంది మా ఊర్లో. ఆ విధంగా మాకు చలి ఎక్కువ ఉంది. పొద్దున్నే లేయడం వల్ల నాకు జలుబు వస్తుంది. ఆ కోల్డ్ అనేసి ఇంకా అసలు ఆగకుండా ఉంది. 2 రోజులు ఈ పొద్దుడికి 4 రోజులు అవుతుంది. నేనైతే ఇంకా టౌన్లోకి పోయి అలానే చూపించుకొని ఇంకా వద్దామని రెడీ అయినా. ఎండకుంటే కొంచెం రిలీఫ్ ఉంటుంది, కానీ ఇంకా ఫేస్ అంతా ఇదైపోతుంది ఎండకంటే. దేవుడా, మొత్తం వరి మళ్ళీ ఆల్మోస్ట్ వరి ఇంకా కోస్తారు. మా వరి మళ్ళు మా చేను ఈరోజు కాదు కానీ రేపు కోస్తారు అనుకుంటా. రేపు అట్ట ఎవరు పనులలో వాళ్ళందరూ పనులకినారు. నేనైతే చెప్పులు వేసుకోకుండా రెడీ అయినా. నాకు చెప్పులు కొనిచ్చేదాకా నేను ఇటనే ఉత్తికాలతో వస్తానని బండి ఎక్కుతా. ఇటనే ఇంకా ఉత్తకాలతో వస్తే చెప్పులను కొనిస్తాడు. చెప్పులంతా నా షూ అంతా మొన్న వర్షాలకు పాడైపోయినాయి, లేదంటే షూ బాగున్నాయి. మమ్మీ హాయ్ చెప్పు. హాయ్ అండి. రెడీ నాకు ఇట్లా లేట్ చేస్తావు చూడుబ్బా. తుడుస్తూనే ఉండు. జామకాయలు చూడండి 4 ఉన్నాయిడా మా చెట్టువి. ఈ తీగ అడ్డం వస్తుంటే పైన వేసినారు. ఈ కింద అంతా ఇన్న జామకాయలు పిల్లలు అంతా పెరికి పడేసినారు. రాబ్బా, తొందర రావాలా. నాకు ఇంటికాడ పన్నింది, మళ్ళీ పడింది చూడు ఇక్కడ. మేమైతే ఒక ఇల్లు అయితే చూసినాము. ఆ ఇల్లు చూసడానికి వెళ్తున్నా ఈరోజు. బాగుందన్నారు. చూసి వీలైతే కుదిరితే అక్కడ ఉంటాం. పోయేస్తా. హెల్మెట్ పెట్టుకోవా? భయమల్లా అంత పూర్తి ఇచ్చారు. ఏం పూర్తిగా ఏం లేదు.
మొత్తం చెప్పులు తీసుకోనికి వచ్చేసాము. పడేంగా సార్ బాగున్నాయి. అడుగు వాళ్ళని డస్ట్బిన్ అడుగుతారు. నావి బాగా ఇల్లు బాగున్నాయి. అన్నీ బాగా కట్టించినారు. ఏమి తిప్పుతాను. రోడ్ల మడి అమ్మాయిలకు లైన్ వేసుకుంటా పోయినాం అనుకో అంతే. రోడ్ల మడి అమ్మాయిలకు లైన్ వేసుకుంటా. నేను లైన్ ఇస్తానేమో కానీ నా చూడు వయర్లే నువ్వు ఊరుకు. అయితే ఎచ్చావా పడకుంటే? పడరు కాబట్టి ఎచ్చా, పడితే ఎందుకు ఎచ్చా? ఎచ్చావు అయితే. హెల్మెట్ తీసుకోలే. హెల్మెట్ తీసుకునే తీసుకురా పో అంటా. ఏంది అంత నాకు పని చెప్పుకుంటా వచ్చినా బయటికి తీసుకొచ్చుకునే లేదా? సోగ్గాని లెక్క రెడీ అవ్వడం కాదు, అన్నీ తెచ్చుకోవాలా. హెల్మెట్ ఈ మధ్య స్టైల్ ఎక్కువ వచ్చాను, కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. నువ్వే 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 అవి ఎందుకు తీసుకొస్తున్నావు? బ్యా నీకు ఎన్నిసార్లు చెప్పినా అంతేనే. ఎవరో పిల్ల చనిపోయిందంట, చిన్న పిల్ల, 6 నెలల పిల్ల, జలుబు వచ్చి చనిపోయిందంట. అంత బాధాకరంగా చూడ. బంగాళ పిల్లమా? ఎవరు? ఎవరికి పెళ్ళైంది అబ్బా కొత్తగా వాళ్ళ ఇళ్ళల్లో? యాడికి? బంగాళ ఇంటికి వెళ్ళింటే చిన్నపిల్ల అంట ఎవరో.
బెంగళూరులో ఉన్నారంట వాళ్ళు, ఇక్కడ కాదంట. ఆడ చలి ఎక్కువ అయ్యి జలుబు వచ్చి ఇమ్ము పట్టుకొని చనిపోయిందంట. చలికి జలుబు వచ్చి మొత్తం ఇమ్ము పట్టుకుందంట ఆ పిల్లకు. ఇంకా సొంత ఊరు ఇదే కాబట్టి ఈయనే పూడ్చారు. ఇదే వా అదే నువ్వు అనింది. చిల్డ్రన్స్ డే అంట ఈరోజు. అదే ఆ రోజు సమాల పండుగ రోజు తొడుక్కొని వచ్చుకున్నాడు. అదే మా ఫ్రెండ్ కాడికి వచ్చినానండి. ఇంతటితో మార్నింగ్ వ్లాగ్ సమాప్తం. కొంచెం వీడియో వ్యవహారం చేసి ఇంటికి పోతా. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వీడియో బాగా వస్తుంది, క్లారిటీగా వస్తుంది. ఎందుకో మరి అర్థం కాదు. ఇడికి వచ్చి మామూలు ఎందుకు వచ్చారు? ఇడికి వచ్చి రోజు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉండి ఇంటికి పోతాం. ఈడ చిన్నపిల్ల గురుగురు నిద్రపోతాను. వచ్చినారా? బాంబులు ఎద్దుని కాల్చారే చచ్చిపోతే. చిన్నపిల్ల అండి, జలుబు ఎక్కువ వచ్చి అంతా తీసుకొని ముక్కులో నిమ్మల పట్టుకొని చనిపోయిందంట. అసలు ఏంటో ఈ కాలం ఎట్ట తయారైంది. చిన్నోడు నిద్ర అవుతుంది పిల్లలు.